ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల అప్పు చేసి అనవసరంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు ఏ విధంగా చేసిండ్రో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం మనందరం కూడా విన్నాం, వందల సార్లు వేల సార్లు చర్చించుకున్నాం. అందుకని నేను ప్రత్యేకంగా ఈసారి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్గా పోను అధ్యక్ష. ఎందుకంటే సేమ్ సబ్జెక్టు ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంది, తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత జీవన ప్రాజెక్టుని కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ ఒక ఇంజనీర్ లాగా మారి మేడిగడ్డకు స్థలానికి బ్యారేజీని మార్చి అది కూలిపోయి సుందిల్లా అన్నారం సీపేజ్ అయి ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలు చేసినో మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అందులో డీటెయిల్గా పోను. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇదే రాష్ట్రమే అప్పుల పాలైంది అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, ఈ 1,87,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ళలో ఖర్చు పెట్టి మనకేమన్నా సాగునీరు ఇచ్చిండ్రా? పోనీ పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరము ఇంకో ప్రాజెక్ట్ ద్వారా అంటే 1 ఎకరానికి సాగునీరు అందలేదు అధ్యక్ష. మీకు ఒక ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా అంటే, ఉదాహరణకు మా మునుగోడు నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష, అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇంటర్నల్గా భాగంగా 0.5 టీఎంసీ తోటి 60 రోజుల్లో 30 టీఎంసీలు తీసుకొచ్చి దేవరకొండ మునుగోడు నియోజకవర్గం, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం అత్యంత ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం ఈ ప్రపంచంలో.